అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భవన నిర్మాణ రంగానికి ముడిసరుకుగా చెప్పుకునే ఇసుక గత 5 ఏళ్లుగా అందన ద్రాక్షగా మిగిలింది వినియోగదారులకు. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఇసుక పాలసీని మాత్రం ఉచితంగా ఇసుక వినియోగదారులకు అందించేందుకు చేసిన ప్రయత్నంలో ఆ ఉచిత ఇసుక పాలసీ క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది, ఓవైపు నదులు, వాగులు, వంకల్లో ఉన్నటువంటి ఇసుకను యథేచ్ఛగా తమ వినియోగాలకు వినియోగించుకోమని చెప్పి స్వేచ్ఛ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి నదిలో 6 నియోజకవర్గాల పరిధిలో 12 స్టాక్ పాయింట్లకు రీచ్లను కూడా కేటాయించింది. కాకపోతే ఈ రీచ్ల కేటాయింపులో మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయడంలో ఎవరైతే రీచ్ నిర్వాహకులు ఉన్నారో వారు మాత్రం ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తే ముద్దాడపేట సమీపంలోని నాగావళి నదిలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేయబడిన రీచ్ దగ్గర ఉన్నాం. ఈ రీచ్ పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్కి వచ్చింది. ఆయన గతంలో కూడాను ఇక్కడ రీచ్లు నిర్వహించారు. అయితే ఈ రీచ్ నిర్వహణ విషయంలో స్థానిక సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ కన్సల్ట్ చేయకుండా ఈ పనులు చేపట్టడం మాత్రం వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఫ్రీ శాండ్ పాలసీని అంటే పకడ్బందీగా అమలు చేయాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన తూట్లు పొడిచే విధంగా ఈ రీచ్ల కేటాయింపు ఉంది. ఈ రీచ్ల కేటాయింపు కనుక జరిగితే స్థానిక వినియోగాలకు వచ్చినటువంటి ఇసుక కావాల్సిన వారికి ఇక్కడ స్థానికంగా ఉచిత ఇసుక దొరుకుతుందా దొరకదా అన్నటువంటి అనుమానం తలెత్తినాయి. ఇప్పుడిప్పుడే భవన నిర్మాణ రంగం ఊపందుకుంటున్న ఈ తరుణంలో చిక్కోలు జిల్లాలో ఈ 12 రీచ్లు స్టాక్ పాయింట్ల కేటాయింపు విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేసేందుకు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత రీచ్లు ఎవరైతే దక్కించో వాళ్ళతో కూడా కన్సల్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడాను ఒక స్పష్టత లేనటువంటి పరిణామం మనం చోటు చేసుకుని ప్రస్తుతం ముద్దాడపేటకు సంబంధించిన స్థానికులు ఉన్నారు. అసలు ఇసుక పాలసీ ఉచితంగా ఇవ్వాలంటున్నారు. ఇవ్వాలనే నేపథ్యంలో ఈ రీచ్ల కేటాయింపు ఉచిత ఇసుక మీకు దొరుకుతుందని భయం ఉందా, లేకపోతే దొరుకుతుందనే ఒక ఆనందం ఉందా? అంటే యాక్చువల్ ఇసుక అనేది దొరుకుతుందనే యాక్చువల్గా అయితే మాకు ఆ భయం అనేది ఉంది. అంటే ఎందుకు దొరుకుతుందా లేదని మాకు క్లారిఫికేషన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జీవో పాస్ చేసింది ఇసుకని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే లోకల్ ఏంటంటే ఈ ర్యాంప్ ముద్దర ర్యాంప్ అనేది ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న చాలామంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ లోకల్లో ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకసారి వాళ్ళు ఇసుక రీచ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒకసారి ముందుగా వచ్చేసి కన్సల్ట్ చేసి గవర్నమెంట్ మాకు జీవో ఇచ్చింది కాబట్టి మేము దానికి మేము వచ్చి ఫాలోఅప్ చేస్తాం అనేది మాకు మెసేజ్ అనేది రాలేదు. ఈ రీచ్లు ఇచ్చిన తర్వాత రేపు మీరు ఉచితంగా నది నుండి ఇసుక తీసుకెళ్లాలంటే నిర్భయంగా తీసుకెళ్లే పరిస్థితి, లేకపోతే వాళ్ళ చేతుల్లోకి ఈ రీచ్ వెళ్ళిపోయిన భయం ఉంటుంది? వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఇష్టానుసారంగా తప్పించి లోకల్ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదని భయం ఆందోళనగా మాకైతే ఉంది. ఇదే పరిణామం అయితే ఇసుక పాలసీకి తూట్లు పడే విధంగా ఉంది ఈ నిర్ణయాలు. తూతులు పడే నిర్ణయం ఉంది. ఇబ్బంది అయితే ఉంటుంది కదా. మరి లోకల్ వాళ్ళకి ఏంటంటే లోకల్ వాళ్ళకి ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక ఎలాగో వద్దు మరి ఏంటంటే కనీసం మాకు ఏంటంటే ఆ ఇసుక అనేది ఏంటంటే వాళ్ళు మాకు ఫ్రీకి ఇస్తారా లేకపోతే వాళ్ళు కలెక్షన్ చేస్తారా అనేది మాకు అనుమానాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ రీచ్కి కేటాయింపు విషయంలో ఈ ఇసుకని ఎవరికి అమ్ముతారా లేకపోతే ఎక్కడికైనా సరఫరాకు పెట్టారన్నట్టు అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం ఉందా? ఈ ఇసుక అనేది ఇక్కడ నేను తీసుకెళ్ళి అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుంది మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది చూస్తే కనుక ఇసుక ర్యాంప్ని రీచ్ని కేటాయించినటువంటి అధికారులు మాత్రం ఒక స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. ఓవైపు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని వారు చేస్తున్న ప్రయత్నంలో రీచ్ల కేటాయింపుతో పాటు ర్యాంపుల ఏర్పాటు ఈ రెండూ కూడాను ఈ స్టాక్ పాయింట్ల దగ్గర పెట్టిన ఇసుక స్థానికులు కొనుగోలు చేసుకునే పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉచితంగా ఇసుక లభ్యమైన ప్రదేశాల్లో కనుక అక్కడ ట్రాక్టర్ యజమాని వెళ్తే స్థానిక గ్రామస్తులు కూడాను ఆ ట్రాక్టర్ యజమాని దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. అంటే ఉచిత ఇసుక పాలసీ ఈరోజు కొనుగోలు చేసే ప్రక్రియ మళ్ళీ మొదలైంది. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? ఏ విధంగా మీకు అసలు ఏ డౌట్లు ఉన్నాయి? ఇప్పుడు ఆయనతో మాట్లాడి మీకు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు? మేమంటే ఇక్కడ పబ్లిక్లో చెప్పారు సీఎం గారు ఫ్రీగా ఇసుక ఇస్తామనేసి. అది అంతవరకు అమలు అవ్వలేదు. ఇప్పుడు రీచ్ చేశారు. వేయడం వల్ల పబ్లిక్లో ఇసుక తీసుకెళ్ళగలవా లేదా, వీళ్ళు ఇస్తారా లేదా పెద్ద సమస్య అండి. వీళ్ళు రోడ్లు వేయాలి, పంచాయతీ కాలువలు కట్టాలి, ఇల్లు కట్టాలి, కాలనీ ఇస్తున్నారు. ఇవన్నిటికి కూడా ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు. ఆ ఇసుకలు ఇప్పుడు లేదు. ఎందుకంటే వీళ్ళు వేసిన తర్వాత మాకు ఇస్తారే మాకు ఆందోళన మాకు ఉందండి. మెయిన్ వీళ్ళు కూడా వచ్చి మాకు ఇంతవరకు కూడా ఎవరికి రీచ్ అయిందో మాకు కలవలేదు. వాళ్ళకి అడుగుదంటే మాకు క్లారిఫై చేయలేదు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇక్కడ ఇసుక రీచ్ గవర్నమెంట్ మాకు కేటాయించింది అంటున్నారు కదా, ఆ కేటాయించిన క్రమంలో స్థానిక వినియోగాలకు ఇసుక విక్రయిస్తారా లేకపోతే ఇతర ప్రాంతాలు తరలిస్తున్న భయం ఉందా? మాకు ఇస్తారా మా భయం ఉందండి. ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళిపోతున్నాయి. అది అందువల్ల మాకు భయం మెయిన్.
ఎందుకంటే అందుకు రీచ్ ఆపడానికి మేము ఆల్రెడీ వచ్చాము ఇప్పుడండి. ఎందుకంటే పరిస్థితి కూడా వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మాకు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అదే ఆధారం వచ్చాక మేము ఆపడానికి మేము వాళ్ళు ఆపం. ఎందుకంటే పబ్లిక్ అది గవర్నమెంట్ ఇది వెళ్ళే తప్పేం లేదు. ఎక్కడికైనా మన పబ్లిక్ ప్రజలకు వెళ్తుంది, దానివల్ల మాకు ఇబ్బంది లేదండి. ఇక్కడ మా స్థానికులు కూడా మా అవసరం, మా రోడ్లు కానీ కాలువలు కానీ ఇళ్ళు కానీ మాకు అవసరం, ఫ్రీగా మాకు కావాలి. అది దాని పరిస్థితి అంటే మేము అందుకు ఆపుతున్నాం సార్. చూస్తే కనుక ఇసుకల రీచ్తో పాటు ఈ స్టాక్ పాయింట్లు కేటాయింపులో స్థానిక వినియోగాలకి ఎక్కడ ఇసుక అందుబాటులో లేకుండా పోతుందని భయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి ఈ ర్యాంపు కనుక రీచ్ కనుక ఓపెన్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం, ప్రభుత్వ నిబంధనలకు మాత్రం ఎక్కడ కూడా మేము ఆటంకం కలిగించాం, కానీ స్థానికంగా ఇసుక వినియోగం అందని ద్రాక్షగా మిగులుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్న వీరికి ప్రస్తుతం ఈ రీచ్ కేటాయించిన తర్వాత ఆ ఇసుక ఎటు వెళ్తుందని మీరు ఆందోళన చెందుతున్నారు, లేకపోతే ఇక్కడ రీచ్ పెట్టిన తర్వాత ఫ్రీ ఇసుక మీకు లభిస్తున్న ఒక భయం మీలో నెలకొంది? ఇక్కడ రీచ్ పెట్టిన తర్వాత ఈ ఎస్టాబ్లిషన్ చూసి జేసీబీలు లారీలు ఈ అట్టాసం చూసి మాకు ఫ్రీగా ఇస్తారని గ్యారెంటీ మాకు లేదు. మాకు ఆందోళన ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు, ఇవి కాలువలు కట్టుకుంటున్నారు, తర్వాత పంచాయతీ వర్కులు, ఎంపీటీసీ వర్కులు, సర్పంచ్ వర్కులు, ఎమ్మెల్యే వర్కులు ఏ వచ్చినా మాకు ఫ్రీగా ఇవ్వడం లేదు. తర్వాత ఇక్కడ చాలామంది లోకల్గా ట్రాక్టర్లు చాలామందికి ఉన్నాయి, వ్యవసాయ ట్రాక్టర్లోనే మామూలు ట్రాక్టర్లోనే అదే ఆధారం మీద బతుకుతున్నారు. ఫ్రీ అని చెప్పినారు, కనీసం వాళ్ళకి కనీసం ఏది ఇవ్వడం లేదు. స్టాక్ పాయింట్ దగ్గర స్టాక్ చేసిన తర్వాత రీచ్ నుండి దానికి కేవలం ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ట్రాన్స్పోర్టేషన్ ఖరీదు మాత్రం ఇవ్వాలనే నిబంధన ఉంది. అది ఇక్కడ అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు, ఇక్కడ కనిపించడం లేదు. గవర్నమెంట్ రేటుకి ఇస్తే బంగారులా ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా ఈ ట్రాక్టర్లు పోనీ రైతులకు కానీ బెనిఫిషరీకి కానీ ఆ రేటుకి వేయగలరు. వీళ్ళు విపరీతం రేటు పెట్టేసి విపరీతంగా పెంచిస్తే అవ్వదు. అందులోనూ ట్రాన్స్పోర్ట్ కూడా బయటికి లిఫ్ట్ చేసినప్పుడు ట్రాక్టర్ల ద్వారా చేస్తే ఇక్కడ ఉండే లోకల్ ట్రాక్టర్లకు కూడా ఒక ఉపాధి కలుగుతుంది. తర్వాత టైర్ బళ్ళు పాపం వాళ్ళు కడుపు ఎలాగా కొట్టేశారు రైతులకి, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ప్రతి విషయంకి ఇక్కడ రీచ్ వచ్చేటప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా ముందు కన్సల్ట్ సర్పంచ్ ఎంపీటీసీ పెద్దలకి గ్రామస్తులకి ఈయనందరికీ కన్సల్ట్ చేశారు. వీళ్ళు ఏ కన్సల్ట్ చేయకంటే మొత్తం ఎస్టాబ్లిషన్ దించేసి పెద్ద పెద్ద జేసీపీలు పెద్ద పెద్ద ఎస్టాబ్లిషన్ దించి పని చేసేస్తున్నారు. మాకు డౌట్ వచ్చిన చేత ఇవాళ రీచ్లోకి వచ్చి ఆపాల్సి వస్తుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేయనండి, కాదనలేదు, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, లోకల్గా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ విలేజ్ ఉంది, పక్కన కాలనీ ఉంది, లారీలు కానీ వెళ్తే కాలనీ గోడలు గట్టి తిరగబడిపోతాయి. విలేజ్ మధ్యలో వెళ్ళాలి, విపరీతమైన ధూళి విపరీతమైన ఇది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేరు, ట్రాఫిక్ అలా అంతా బాగా ఇదైపోద్ది. అందువలన రైట్ చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే రీచ్లు కేటాయించి స్టాక్ పాయింట్గా పెట్టారో ఈ స్టాక్ పాయింట్ నిర్వహణ విషయంలో స్థానిక గ్రామస్తులు మాత్రం సంప్రదించాల్సి ఉంది. కానీ ఈ 12 రీచ్లు ఏర్పాటు చేసిన దగ్గర మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులను కానీ గ్రామస్తులను కూడా కలవకుండా దుందుడుకు చర్యగా ర్యాంప్ నిర్వహణ చేయడం, ఈ రేపు ట్రాన్స్పోర్ట్ విషయంలో గ్రామాల మధ్య నుండి వెళ్ళినటువంటి ఆ రహదారులు ఎక్కడ డ్యామేజ్ అవుతాయి, స్థానికంగా ట్రాక్టర్లు అందుబాటులోకి ఉండి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకున్న వారికి ఏమైనా ఉపాధి లభిస్తుందా లేదన్నట్టు అనుమానాలు తలెత్తున్నాయి. ఇప్పటికే ఫ్రీ శాండ్ అమలుతో ఎవరైతే నాటుబల్లుపై ఇసుక విక్రయించాలో వారు బతుకులు మాత్రం ఛిద్రమయ్యారు. ఈరోజు ఆ పశువులు దానా కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఉచిత ఇసుక పాలసీలో మాత్రం 1,00,000 ప్రశ్నలు తలెత్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉచిత ఇసుక మాత్రం ఈరోజు కొనుక్కుంటే దొరికే పరిస్థితి ఉంది. ఆ ఉచిత ఇసుక అన్నటువంటి మాటకు మాత్రం ఎక్కడ కూడా పొంతం లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిక్కోలు జిల్లాలోని వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనిలో సహజ సిద్ధంగా లభించే ఇసుక తెన్నులు మాత్రం ఈరోజు మరోసారి గత 5 ఏళ్ల పాలన తలపించే విధంగానే ఇక్కడ దందా జరుగుతుంది. ఈ దందా నిర్వాహకులందరూ కూడాను మంత్రులు, ముఖ్యమంత్రి పేర్లు చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు నోరు నొక్కే పరిస్థితి చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ మాత్రం ఈ 12 రీచ్లను కేటాయించి ఆ రీచ్ల వద్ద నదిలో నుండి ఇసుకను స్టాక్ పాయింట్లు తెచ్చి స్థానిక వినియోగాలతో పాటు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం భవన నిర్మాణం సంబంధించి కావచ్చు, లేకపోతే కాలనీ నిర్మాణం కావచ్చు, ఈ వాటింటిని కూడా అందుబాటులో తేవాలి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఈ రీచ్లు కేటాయించడం రేపు ఈ ఉచిత ఇసుక పాలసీ అనేది మర్చిపోవచ్చు సార్. ఎందుకనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బట్టి నాకు ఇడ్లు బండి ఉంది సార్. ఈరోజు ఆ ఇడ్లు కుడితెట్టడానికి కూడా నాకు స్థామత సరిపోవట్లేదు సార్. ఎందుకంటే ఒక ఇడ్లు బండికి రోజుకి 500 వరకు ఖర్చు అయిపోతుంది సార్. అప్పుడు ప్రశాంతంగా ఉండదు. మా ఊళ్ళో నేను వేసుకున్న నా ఉపాధి ఉండేది. ఇప్పుడు అటువంటిది నా పరిస్థితి నాకే అర్థం తలకిందలైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అంటున్నారు, కానీ ఫ్రీ ఇసుక వల్ల అయితే ప్రజలకైతే ఉపయోగం ఏట్లేదు సార్.
అంటే ఈ ఫ్రీ ఇసుక పాలసీ కారణంగా భవన నిర్మాణంలో అందరికి కూడా ఉపాధి కలుగుతుంది. ఏదైతే అందుబాటులో ఇసుక తీసుకెళ్ళడానికి ట్రాక్టర్లు అయితేనేమి, ట్రాక్టర్ల మీద మట్టి ఎత్తున వీళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. ఎడ్ల బండ్ల విషయంలో మీకు గిరాకీ లేకపోవడానికి కారణం ఏంటి? గిరాకీ లేకపోవడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక అనుకొని ఈ ట్రాక్టర్లు వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో తెచ్చేసేస్తున్నారు సార్. దానివలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఈ ట్రాక్టర్లు వాళ్ళు దందా నిర్వహణకి వేస్తున్నారా, వినియోగానికి అనుకుంటున్నారు? వినియోగానికంటే అక్కడ పరిస్థితి బట్టి వీలైనంత వరకు చేస్తున్నారు సార్. అది ప్రజెంట్ ఇక్కడ కూడా ర్యాంప్ అంటున్నారు. ఇక్కడ డంపింగ్ ఏదో అన్నారు. డంపింగ్ అయితే నలుగురికి ఉపయోగపడతారు సార్. కళాసులు బతుకుతారు, అందరం బతుకుతాం. ట్రాక్టర్ ఓనర్లు అందరికి ఉపాధి పెడతారు. వీళ్ళు డైరెక్ట్ ఏట్లోకి వెళ్ళి లారీలతో ఇష్యూ చేసుకుంటే మరి ఇంకా అందరు కడుపులు కొట్టేసి ఫ్రీ చేసుకొని చంద్రబాబు నాయుడు పట్టుకెళ్ళిపోతారు సార్. మరి చూస్తే కనుక ఇక్కడ ఏదైతే ర్యాంప్ నిర్వహణ జరుగుతున్నటువంటి థియరీ ఉందో అది మాత్రం ఇసుకను కొల్లగొట్టేందుకే ఇలా నదిలోకి బాటలు వేసి లారీలను నేరుగా నదిలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నంలో అనిపిస్తుంది. అటువైపు మనం చూస్తే కనుక పెద్ద పెద్ద జేసీబీలతో నది లోపలికి రోడ్డు వేసే పరిస్థితి. అంటే ఇంత పెద్ద మొత్తంలో నాగావళి నది లోపలికి రోడ్డు వేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టారంటే రేపు ఇక్కడ నుండి ఇసుక స్థానికంగా ట్రాక్టర్ల వినియోగాలకు ఉపయోగించకుండా లారీ నేరుగా నదిలోకి వచ్చి ఇక్కడ నుండి ఇసుకను కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రక్రియ మాత్రం మనకు సుస్పష్టం అవుతుంది. ఈ భయాందోళన ఏదైతే స్థానిక గ్రామస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు దాన్ని నివృత్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్థానిక వినియోగాలకు ఉచిత ఇసుకను వినియోగించుకోమని చెప్పినట్టే చెప్పి మరోవైపు 12 రీచ్లను ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్లను కూడాను అక్కడ అంటే స్టాక్ పాయింట్లో ఇసుకను స్టాక్ చేస్తున్నారు. ఈ స్టాక్ చేసే విషయంలో మాత్రం కేవలం ఆ ఇసుకను విక్రయానికి ఉంచుతారా, లేకపోతే స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారు నిర్దేశించిన ధరకు విక్రయిస్తారా, అధిక ధరకు విక్రయిస్తున్న అనుమానాలు తలెత్తినాయి. ఇటువంటి ప్రక్రియ చేపట్టేటప్పుడు స్థానికంగా ఉన్న పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రజాప్రతినిధులతో సంప్రదించి ఇక్కడ రీచ్ల నిర్వహణ కార్యక్రమం చేయాలి. కానీ దుందుడుకు చర్యగా చేస్తున్నటువంటి ఈ 12 రీచ్ల నిర్వహణ విషయంలో మాత్రం పెద్ద హస్తాలే ఉన్నాయి. విజయవాడకు చెందినటువంటి పాత 5 ఏళ్ళుగా ఎవరైతే ఇక్కడ ర్యాంపులు నిర్వహించారో ఆ టీంలే ఇక్కడ మళ్ళీ ఆ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ గ్రామస్తులను కూడా ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు దుందుడుగ్గా నదిలోకి బాటలు వేస్తున్నారు. ఈ బాటలు వేసే ప్రక్రియను అడ్డుకోవడానికి వచ్చిన తమను కూడాను పరిగణనలో తీసుకోవట్లేదు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నాగావళి వంశధారకు సంబంధించి ఈ 12 రీచ్ల నిర్వహణ విషయంలో మాత్రం జిల్లా కలెక్టర్ లోతుగా దర్యాప్తు జరిపి ఈ రీచ్ల నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా స్థానికేతలు కావడం, స్థానికంగా ఉపాధి దొరకదన్నటువంటి అనుమానం వారికి ఆందోళన వ్యక్తం చేయడం, ఎప్పుడు ఇసుక ఎడ్లు బళ్ళు కొనుక్కొని ఇసుకను విక్రయించుకునే వారి బతుకులు ఛిద్రమయ్యి వారికి ఉపాధి కల్పనలో భాగంగా కనీసం ట్రాక్టర్లకి నదిలో నుండి ఇసుక స్టాక్ పాయింట్కి వేసే ఒక వెసులుబాటు కల్పించినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడాను ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రీచ్ల నిర్వాహకులు మాత్రం పెద్ద పెద్ద యంత్రాలు, లారీలు లోపలికి వచ్చి ఇసుక తరలించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితి ఈ రీచ్లు నిర్వహించడానికి మాత్రం తాము సహకరించమని చెప్పి తేల్చి చెప్తున్నారు. మరి ఈ రీచ్ల నిర్వహణ విషయంలో జిల్లా యంత్రాంగం ఎటువంటి స్పష్టత ఇస్తుందో అనే విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.